ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నాగమణి. ఏం చేస్తుంటారు? నేను మిషన్ కుడతా. గ్రామం, మండలం? అన్నారం గ్రామం, అన్నారం, నావలపాటి అన్నారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే చేసిండు. కరెంటు ఫ్రీ పెట్టిండు, గ్యాసులు పెట్టిండు, బస్సులు ఫ్రీ పెట్టిండు, అన్నీ పెట్టిండు. కానీ కొంతమందికి ఏమో గ్యాసులు పడుతున్నాయి, కొంతమందికి ఏమో పడట్లేవు. మరి ఆయన చేసినైతే మంచిగానే ఉన్నాయి, మాకైతే మంచిగానే చేస్తుంది. కానీ కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. అంతే. సన్న బియ్యం ఇస్తుంది, మంచిగానే ఇస్తుంది. సన్న బియ్యం అందరికి మంచిగా ఇస్తుంది. అంత మంచిగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని జరుగుతున్నాయి అంటారు. అవును, మంచిగానే పెట్టిండు, అన్నీ పెట్టిండు. అంటే 10 సంవత్సరాల కింద ఏం జరగలేదు. 10 సంవత్సరాలు చేసే పనిలే ఆయన సంవత్సరంలో కావాలంటే ఎట్లయితే ఆయన 10 సంవత్సరాలు చేసినే కాలేజ్ చేయలేకపోయిండు. ఒక సంవత్సరంలో ఏం చేయలేస్తాడు ఈయన మాత్రం. ఒకదానంటే ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉంటుండు కదా. మరి ఫ్రీ బస్సులు ఇవన్నీ పెట్టబట్టి మరి ఆయన కొంచెం వెనక డబ్బు ఉండాలి కదా ఆయనకు కూడా చేయాలంటే. ఎట్లా చేయలేస్తాడు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ చేసింది కూడా ఆయన కూడా బాగానే చేసిండులే. ఆయనను కూడా ఎందుకనక ఆయన కూడా మంచిగానే చేసిండు. ఆయన పాలనలో ఆయన కూడా మంచిగానే చేసిండు. చెప్పండి, గతంలో ఎలా అనిపించింది కేసీఆర్ గారి పాలన? ఆయన గతంలో అంటే ఆయన కూడా మంచిగానే చేసిండు, చేసేవాళ్ళు. కాకపోతే ఇండ్లనే ఇవ్వలేదు, ఇల్లు రాలేదు. ఆయన చేసే పనులు అంటే ఉన్నోళ్ళకే పెట్టిండు తప్ప లేని వాళ్ళకి ఏమీ, పేదవాళ్ళకి ఏం లేదు. మాకు పేదవాళ్ళకంటే కావాల్సింది మాకు ఇండ్లే కదా. ఇండ్లు కావాలి. ఇండ్లు ఇచ్చినట్టయితే ఆయనకు కూడా అందరూ మంచిగా చేద్దరు ఆయనను కూడా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? స్వామి. ఏం చేస్తుంటారు సార్? ఆర్టిస్టులు. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితులను అయితే కొద్దిగా ఆర్టీసీ విషయంలో కొద్దిగా బస్సులు పెంచితే జనాలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి కదా, బస్సులు చాలా పెరిగాయి అనుకుంటా. రాలే, ఇంకా స్టార్ట్ కాలేదు. డిపోలోకి వచ్చినాయి, ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే వేరే డిపోలలో ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కష్టపడుకుంటూ ఏదో చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా అప్పుడున్న పొజిషన్లో ఆయన మంచిగానే చేసిండు. ఆయన కూడా పర్వాలేదు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎలా ఉందంటే ఎమ్మెల్యే గారి పాలన? ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లేరు కదా, కాంగ్రెస్ పాలన కాబట్టి మంచిగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు మేరీ. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారిదే బాగుంది పరిపాలన, తనదే బాగుంది. ఎందుకంటే బాగా స్ట్రిక్ట్గా చూస్తున్నాడు. తను చేసే పనులు కూడా మంచిగా చేయాలని తన ఉద్దేశంతో చేస్తుండు. మంచిగా ఉన్నది. పేదలకే మంచిగా చూడాలనే ఉద్దేశంతో చూస్తుండు. ప్రజాపాలనలో అన్నీ పెట్టిండు, అన్నీ చెక్ చేసి చేస్తుండు. ఒకేసారి కావాలంటే కావు కదా, నిమ్మలంగా అవే అవుతాయి. మంచిగానే చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సరే, ఇక ఆయన చేసే వరకు ఆయన చేసిండు. కాకపోతే అంతకన్నా ఇది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా.